గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 134th డైలీ మనీ షేర్. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే నేను నైట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యేసరికి మార్నింగ్ నుంచి మన మేజర్ ఇండెక్సెస్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు పాజిటివ్లోనే ట్రేడ్ అయ్యి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 403 పాయింట్స్ పెరిగి 55,958 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 128 పాయింట్స్ పెరిగి 16,624 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ 1.67% పెరిగినట్టయితే ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్లో కూడా మంచి రికవరీ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కాబరా ఎక్స్టార్షన్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ కాబరా ఎక్స్టార్షన్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన బ్యాట్రిక్స్ ఏదైతే ఉన్నదో, ఈ బ్యాట్రిక్స్ జాయ్ ఈ బైక్ బ్రాండ్తోని ఎలక్ట్రిక్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వార్డ్ విజార్డ్ ఏదైతే ఉన్నదో ఈ వార్డ్ విజార్డ్తో కొలాబరేట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ కొలాబరేషన్లో భాగంగా వీళ్ళు 8,000 బ్యాటరీ ప్యాక్స్ని జాయ్ ఈ బైక్స్కి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేశారు. అండ్ వీళ్ళు వార్డ్ విజార్డ్ నుంచి రిసీవ్ చేసుకున్న 8,000 బ్యాటరీ ప్యాక్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఇది సింగిల్ లార్జెస్ట్ ఆర్డర్గా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి మేజర్ ఆర్డర్ వచ్చిందని అప్డేట్తో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో మార్నింగ్ ఓపెన్ అవడమే కాబరా ఎక్స్ట్రాక్షన్ స్టాక్ పాజిటివ్గా ఓపెన్ అయింది, కానీ దాని తర్వాత ఇంకొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఈరోజు సెషన్లో 15.78% పెరిగింది. అండ్ వీళ్ళకి 8,000 బ్యాటరీస్ ఆర్డర్ ఇచ్చిన వార్డ్ విజార్డ్ స్టాక్ ఈరోజు సెషన్లో 1.61% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టాటా పవర్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు రాజస్థాన్లోని 150 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్లీ కమిషన్ చేసినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఈ సోలార్ ప్రాజెక్ట్ 756 ఎకర్స్ ల్యాండ్ లోన్ స్ప్రెడ్ అయినట్టుగా 6,56,700 మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసినట్టుగా అండ్ ఈ మాడ్యూల్స్ ద్వారా యాన్యువల్లీ 350 మిలియన్ యూనిట్స్ పవర్ని జనరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు అడిషనల్గా 1,084 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు తొందరలోనే. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు సెషన్లో స్టాక్ స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 0.96% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వేదాంత నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు గుజరాత్ ఎక్స్ప్లోరేషన్ వెల్ ఏదైతే ఉన్నదో ఈ వెల్లో వీళ్ళు గ్యాస్ డిస్కవర్ చేసినట్టుగా అండ్ గ్యాస్ డిస్కవర్ చేసామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నోటిఫై చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు డిస్కవర్ యొక్క కమర్షియల్ పొటెన్షియల్ ఎంతైతే ఉన్నదో దాన్ని ఇంకా అసెస్ చేస్తున్నట్టుగా ఎవల్యూషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఇంటిమేట్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూస్ అప్డేట్తో ఈరోజు సెషన్లో వేదాంత స్టాక్ 4.75% పెరిగింది. అండ్ మీకు సేమ్ పోస్ట్లో ఏషియర్ మోటార్స్ రిలేటెడ్ అప్డేట్ కూడా కనబడుతుంది. మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం కదా, ఏషియర్ మోటార్స్ యొక్క ఎండీ అయిన సిద్ధార్థ్ లాల్ గారి రీఅపాయింట్మెంట్ని ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో షేర్ హోల్డర్స్ రిజెక్ట్ చేశారని చెప్పి సో వీళ్ళు రివైజ్ బిడ్ చేస్తారని మాట్లాడుకున్నాం కదా. ఆ రివైజ్ రెన్యూమరేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈరోజు బోర్డు మ్యాక్సిమం క్యాప్ 1.5% ఆఫ్ ప్రాఫిట్కి రివైజ్ చేసినట్టుగా అండ్ బోర్డ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హైదరాబాద్ బేస్డ్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ప్రమోటర్స్ MEIL హోల్డింగ్స్ లిమిటెడ్ 10.45 lakh షేర్స్ అంటే 1.27% ఆఫ్ ఈక్విటీ 280 రూపీస్ 15 పైసా కొన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఒక ప్రమోటర్స్ ఈ ప్రైస్లో కూడా స్టాక్ను కొంటున్నారని అప్డేట్తో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో స్టాక్ ఇనిషియల్గా పాజిటివ్గానే రియాక్ట్ అయింది, కానీ 130 తర్వాత 5% సర్క్యూట్లో లాక్ అయిపోయింది. కాకపోతే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ ప్రెజెంట్ ఆడిటర్స్ PCN అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆడిటర్స్ రిజైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఆ రెసిగ్నేషన్కి రీజన్ చూసినట్టయితే ఆడిటర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు మిగిలిన అసైన్మెంట్స్లో ప్రీ ఆక్యుపై అయిపోయి ఉండడం వల్ల ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఒక ఆడిట్ రిలేటెడ్గా సఫిషియంట్ టైం ఎలోకేట్ చేయలేకపోతున్నాం, అందు గురించే రిజైన్ చేస్తున్నాం అని చెప్పి ఆడిటర్స్ వాళ్ళ రెసిగ్నేషన్ రీజన్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆడిటర్స్ ఏం చెప్తున్నారంటే మాకు మేనేజ్మెంట్తో ఎటువంటి డిస్ప్యూట్ లేదు, ఆర్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మేనేజ్మెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేస్తుందన్న కన్సర్న్స్ కూడా లేవు, మేము ఓన్లీ ప్రీ ఆక్యుపైడ్ అసైన్మెంట్స్ వల్ల సఫిషియంట్ టైం ఎలోకేట్ చేయలేకపోవడం వల్లే రిజైన్ చేస్తున్నాను వీళ్ళకి రిజిగ్నేషన్ స్టేట్మెంట్లోని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. జనరలీ మార్కెట్ ఏదైనా కంపెనీలో ఆడిటర్స్ రిజైన్ చేశారంటే కొంచెం సస్పిషన్ ఆర్ నెగిటివ్గా చూస్తుంది, బట్ కానీ ఈ కేసులో ఆడిటర్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మాకు మేనేజ్మెంట్తో కానీ ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు హైడ్ చేస్తున్నారని కానీ రీజన్తో కాకుండా మేము ఓన్లీ టైం ల్యాక్ రిజైన్ చేస్తున్నామని మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి లెట్స్ సీ రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే CNBC TV18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన గుజరాత్ గ్యాస్ ప్రైస్ హైక్ అనౌన్స్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇండస్ట్రియల్ సెగ్మెంట్కి సప్లై చేసే గ్యాస్ ప్రైస్ని 4 రూపీస్ పర్ SCM అంటే స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ అంటే ఈచ్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ఒక ప్రైస్ 4 రూపీస్ పెంచినట్టుగా అండ్ CNG గ్యాస్ ఒక ప్రైస్ 2 రూపీస్ పర్ కేజీ పెంచినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఏదైనా కంపెనీ వాళ్ళ ప్రైజెస్ని హైక్ చేసినట్టయితే అది ఆ కంపెనీకి పాజిటివ్ కదా, అందుకని మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో గుజరాత్ గ్యాస్ని ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్లో గుజరాత్ గ్యాస్ స్టాక్ 4.24% పెరిగినట్టయితే మిగిలిన గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ మహానగర్ గ్యాస్ 3.32%, గెయిల్ 3.41% పెరిగాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే CNBC TV18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. తైవాన్ బేస్డ్ ఫినాల్ అండ్ ఎసిటోన్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయిన
జింగ్చాంగ్ కెమికల్స్ ఈ కెమికల్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గించినట్టుగా అప్డేట్ వస్తుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బోత్ ఫినాల్ అండ్ ఎసిటోన్ యొక్క ప్రైజెస్ బాగా రైజ్ అయినట్టుగా, అండ్ ఈ ఎసిటోన్ యొక్క ప్రైజెస్ ఆగస్ట్ 1 780 పర్ టన్ యూఎస్డీగా ఉన్నట్టయితే లాస్ట్ వీక్ లోని 895 పర్ టన్ యూఎస్డీలో ట్రేడ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ తైవాన్ మార్కెట్ నుంచి యూరోపియన్ అండ్ యూఎస్ మార్కెట్స్ కి మేజర్గా ఈ కెమికల్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆ ఎక్స్పోర్ట్స్ యొక్క ఇంపాక్ట్ మేజర్గా కనబడుతున్నట్టుగా అప్డేట్ వస్తున్నాయి. ఈ అప్డేట్ వల్ల దీపక్ నైట్రేట్ పాజిటివ్, ఎందుకంటే మన కంట్రీలో ఎసిటోన్ అండ్ ఫినాల్ కెమికల్స్ని దీపక్ నైట్రేట్ ఒకటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కాబట్టి దీపక్ నైట్రేట్కి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ న్యూస్ అప్డేట్తో దీపక్ నైట్రేట్ స్టాక్లో చాలా మంచి మూమెంటం కనబడింది, కానీ అక్కడి నుంచి కొంచెం కరెక్ట్ ఈరోజు సెషన్లో 2.13% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 10:42కి CNBC TV18 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే బజాజ్ ఫిన్సర్వ్కి సెబీ నుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఫ్లోట్ చేయడానికి ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో తొందరలోనే బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ట్రస్టీని ఫామ్ చేయబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సెషన్లో బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్ పాజిటివ్గానే ఓపెన్ అయింది, బట్ కానీ ఈ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం బాగా పెరిగి ఈరోజు సెషన్లో ఓవరాల్గా 7.78% పెరిగింది. అండ్ ఈ బజాజ్ ఫిన్స్లో ఇంకొక కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3.37% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వండర్లా హాలిడేస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ కొచ్చి అమ్యూజ్మెంట్ పార్క్ ఏదైతే ఉన్నదో ఈ పార్క్ని ఫుల్ ఫ్లెజ్గా 1 సెప్టెంబర్ నుంచి ఓపెన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 3.39% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏషియన్ గ్రానైట్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ ఈక్విటీ షేర్స్ రైట్స్ ఇష్యూ రూపంలో ఫాస్ట్ ట్రాక్ మోడ్లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ ఈ అప్డేట్ని 11:80కి షేర్ చేసాం. అక్కడి నుంచి కూడా ఈరోజు సెషన్లో ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. ఓవరాల్గా ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 9.56% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మారుతి సుజుకి యొక్క ఏజీఎంలో డిస్కస్ చేసిన కొన్ని కీ పాయింట్స్ని CNBC TV18 రిపోర్ట్ చేసింది. వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని అప్రాప్రియేట్ టైం ఎప్పుడైతే లాస్కి సెల్ చేయాల్సిన అవసరం ఉండదో ఆ టైంలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ చిప్ షార్టేజ్ ఏదైతే ఉన్నదో ఇది టెంపరీ ఇష్యూ, ఫైనాన్షియల్ 22 కల్లా సార్ట్ అయిపోతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్లో SUV సెగ్మెంట్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ సెగ్మెంట్లో చాలా మంచి మార్కెట్ షేర్ని గెయిన్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కరెంట్ ఫైనాన్షియల్లో వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 4,500 crores ఉండబోతుందని మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టెలికామ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒపిటిమస్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే తైవాన్ బేస్డ్ విస్టమ్తో వీళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా. ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు మొబైల్ అండ్ IT హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 1,350 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా. అండ్ నెక్స్ట్ 3 to 5 yearsలో వీళ్ళు 38,000 crores రెవెన్యూస్ అండ్ 11,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్ ప్లాన్స్లో డిజీ షీల్డ్ ప్లాన్ అన్న పాలసీ ఏదైతే ఉన్నదో ఈ పాలసీలో ప్రీమియమ్స్ని 15% రిడ్యూస్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వీసా అప్లికేషన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే BLS ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కెనడాకి ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఇండివిజువల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కెనడాకి మైగ్రేట్ అవుతామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న నెట్వర్క్ని యూజ్ చేసుకుని సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 11.8% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే క్లోరినేటెడ్ రబ్బర్ అండ్ పాలీవినైల్ క్లోరైడ్ PVC ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసే రిషి రూప్ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 27th ఆగస్ట్ రోజున మీట్ అయ్యి ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఈ బైబ్యాక్ అనౌన్స్ చేస్తారన్న అప్డేట్ ఈరోజు సెషన్లో రిషి రూప్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 4.43% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మ్యాంగ్లూర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ యొక్క ప్రమోటర్ అడ్వాన్స్ ఫైనాన్స్ మార్కెట్ నుంచి 27,769 షేర్స్ని ఆగస్ట్ 20th కొన్నట్టుగా బ్లూంబర్గ్ క్వింట్ రిపోర్ట్ చేస్తుంది. ఈ ప్రమోటర్ బయింగ్ అప్డేట్ ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గానే ఓపెన్ అయింది, కానీ దాని తర్వాత గ్రాడ్యువల్లీ బాగా పెరిగింది. క్లోజింగ్ టైంలో ఇంకా కొంచెం ఎక్కువ పెరిగి ఈరోజు సెషన్లో 10.55% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్గా IPOకి వచ్చిన 2 కంపెనీస్ యాప్టెస్ వ్యాలీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ కెంప్లాస్ సన్మార్ ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయ్యి యాప్టెస్ వ్యాలీ హౌసింగ్ ఫైనాన్స్ IPO ప్రైస్ 353 రూపీస్ అయితే ఈ స్టాక్ మార్కెట్లో 333 రూపీస్కి లిస్ట్ అయింది. బట్ కానీ అక్కడి నుంచి రికవరీ ఈరోజు సెషన్లో 346 రూపీస్ 90 పైసా దగ్గర క్లోజ్ అయింది. అంటే డే 1 ఈ స్టాక్ షేర్ హోల్డర్స్కి 1.73% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. కెంప్లాస్ సన్మార్ విషయంకి వచ్చినట్టయితే IPO ప్రైస్ 541 రూపీస్ అయితే BSEలో 525 రూపీస్కి లిస్ట్ అయింది. దాని తర్వాత అగైన్ కొంచెం రికవరీ 534 రూపీస్ 90 పైసా దగ్గర క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా డే 1 షేర్ హోల్డర్స్కి 1.13% నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025 కల్లా 6 lakh crore వర్త్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఈ అసెట్స్ని మానిటైజ్ చేద్దామని ప్లాన్ని అనౌన్స్ చేసింది. ఈ అసెట్ మానిటైజేషన్లో భాగంగా వీళ్ళు రోడ్స్ ద్వారా 1.6 lakh crore అసెట్స్ని, రైల్వేస్ ద్వారా 1.5 lakh crore అసెట్స్ని,
పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా 67,000 క్రోర్స్ అసెట్స్ని మానిటైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంటే ఈ 3 సెక్టర్స్ నుంచి మేజర్గా అసెట్స్ని ఐడెంటిఫై చేసి మానిటైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ అసెట్ మానిటైజేషన్ ద్వారా ఏదైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇన్ఫ్రా పైప్లైన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో దానికి ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మిగిలిన సెక్టర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతైతే అసెట్స్ని మానిటైజ్ చేద్దామని ప్లాన్ చేస్తుందో ఆ అమౌంట్స్ మీకు ఇక్కడ కనబడతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సెక్టర్స్ అండ్ ఏ కంపెనీస్లో అసెట్స్ని మానిటైజ్ చేద్దామని ప్లాన్ చేస్తుందో ఆ కంపెనీస్కి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ అసెట్ మానిటైజేషన్ ప్లాన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీడీసీ మేనేజ్ చేసి 8 హోటల్స్ ఏవైతే ఉంటాయి ఈ 8 హోటల్స్ని కూడా మానిటైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా రెడ్ బాక్స్ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ రావడంతో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐటీడీసీ స్టాక్ ఈరోజు సెషన్లో పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5.62% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిఎన్బీసీ అవాజ్ న్యూస్ యాంకర్ దగ్గర నుంచి ట్విట్టర్లో ఒక అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన అసెట్ మానిటైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న రెసిడ్యుయల్ స్టేక్ 4 ఎయిర్పోర్ట్స్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ 4 ఎయిర్పోర్ట్స్లో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రెసిడ్యుయల్ స్టేక్ని ఆఫ్లోడ్ చేద్దామని చూస్తున్నట్టుగా ఇవి అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈ ఎయిర్పోర్ట్స్ని మెయింటైన్ చేసే జిఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ 3.27%, అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ 2.67% పెరిగాయి. ఈ జిఎంఆర్ ఇన్ఫ్రా విషయంకి వచ్చినట్టయితే ఈ జిఎంఆర్ ఇన్ఫ్రా ఒక సబ్సిడీ కంపెనీ అయిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ ఎయిర్పోర్ట్స్ బిజినెస్ని వీళ్ళు డీమర్జర్ ద్వారా సపరేట్గా లిస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారు. అలా లిస్ట్ అయినట్టయితే ఎయిర్పోర్ట్ బిజినెస్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ బిజినెస్, ఎందుకంటే ఆ బిజినెస్లో చాలా మంచి గ్రోత్కి అయితే స్కోప్ ఉన్నది. డీమర్జ్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ బిజినెస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సి అయిన పైసాలో నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 31 ఆగస్ట్ రోజున మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అన్లిస్టెడ్, అన్సెక్యూర్డ్ అండ్ అన్రేటెడ్ ఎన్సిటీస్ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.